హలో బిజీ పీపుల్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ యూట్యూబ్ ఛానల్ బీ ఫిట్ విత్ నాగరాజు. ఇప్పటివరకైతే ఎవరైతే ఈ యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయలేదో సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, అలాగే లైక్ కూడా చేయండి. ఐఎంసీకి సంబంధించిన వీడియోస్ అనేది ఇప్పటి నుంచి రావడం జరుగుతుంది ఫ్రెండ్స్ ఇవాళ ప్రోడక్ట్ ఆఫ్ ది డేలో భాగంగా ప్రోబయోటిక్ గురించి తెలుసుకుందాము. ప్రోబయోటిక్ అనేది కంపెనీ న్యూగా లాంచ్ చేసిన మనకు ఎక్స్ట్రాడినరీ ప్రోడక్ట్ అనమాట. ప్రోబయోటిక్ అంటే ఏంటి అంటే ఇది ఒక టైప్ ఆఫ్ గుడ్ బ్యాక్టీరియా అనమాట. మన గట్ హెల్త్కి సంబంధించింది. మన గట్ హెల్త్లో గుడ్ బ్యాక్టీరియా ఉంటుంది, బ్యాడ్ బ్యాక్టీరియా కూడా ఉంటుంది. గుడ్ బ్యాక్టీరియా ఎక్కువ ఉండడం వల్ల మన గట్ హెల్త్ అనేది పర్ఫెక్ట్గా ఉంటుందన్నమాట. దీంట్లో ఇంగ్రీడియంట్స్ పరంగా చూసుకుంటే చాలా ఎక్స్ట్రాడినరీ ఇంగ్రీడియంట్స్ అనేది కలపడం జరిగింది. అందులో ఫస్ట్ వచ్చేసి ఉసిరికాయ, తానికాయ, కరక్కాయ, అలాగే ఈ స్నోబుల్ పొట్టు కూడా కలపడం జరిగిందనమాట. సో ఈ కాంబినేషన్లో రెడీ అయింది మనది ప్రోబయోటిక్. సో దీనిలో బెనిఫిట్ పరంగా చూసుకుంటే ఫస్ట్ బెనిఫిట్ వాత, పిత్త, కఫ. ఎప్పుడైతే వాత, పిత్త, కఫ పర్ఫెక్ట్గా ఉంటుందో మన బాడీ బ్యాలెన్స్గా, సో అప్పుడు మనం హెల్దీగా ఉంటాం ఫ్రెండ్స్. సో కొందరికి చాలా మందికి చూడండి వాత నొప్పులు వస్తూ ఉంటాయి. అంటే కీళ్ళల్లో వాతం ఎక్కువ ఉండడం వల్ల పెయిన్స్ వస్తూ ఉంటాయి అన్నమాట. మెయిన్గా జాయింట్స్ ఎక్కడెక్కడ ఉంటాయో పెయిన్స్ వస్తున్నాయి అంటే వాళ్ళకు బాడీలో వాతం ఎక్కువ ఉందన్నమాట. సో వాళ్ళు ఇమ్మీడియట్గా మన ప్రోబయోటిక్ సప్లిమెంట్ అనేది తీసుకోవాల్సిందే. అలాగే ఇంకొకటి బెనిఫిట్ చెప్పుకుంటే సెకండ్ బెనిఫిట్ వచ్చేసి కాన్స్టిపేషన్. సో చాలామంది కాన్స్టిపేషన్ ప్రాబ్లంతో బాధపడుతున్నారు, వాళ్ళకు ఫ్రీ మోషన్ అవ్వదు. సో దానివల్ల మన పొట్ట ప్రాబ్లం అనేది స్టార్ట్ అవ్వడం జరుగుతుంది. సో ఈ సప్లిమెంట్ తీసుకుంటే ఏంటంటే కాన్స్టిపేషన్ ప్రాబ్లమ్ని కూడా క్లియర్ చేస్తూ ఉంటుంది. సో చాలామంది కెమికల్ ఫుడ్, అన్వాంటెడ్ ఫుడ్ ఎక్కువ తీసుకోవడం వల్ల అది డైజెస్ట్ అవ్వక మనకు కాన్స్టిపేషన్ ప్రాబ్లం అనేది ఏర్పడుతూ ఉంటుంది. కాబట్టి ఈ సప్లిమెంట్ చాలా బాగా పనిచేస్తూ ఉంటుంది అనమాట. సో ఐబిఎస్ థర్డ్ బెనిఫిట్ వచ్చేసి ఐబిఎస్ అంటే ఇరిటబుల్ బౌల్ సిండ్రమ్స్ అంటారు. తిన్న వెంటనే కొందరికి చూడండి ఇమీడియట్గా మోషన్ అయిపోతూ ఉంటుంది. సో వాళ్ళు తిన్న వెంటనే అవ్వడం వల్ల ఏంటంటే తీసుకున్న ఫుడ్ వాళ్ళ బాడీకి అబ్జర్వేషన్ అవ్వదు. కాబట్టి అలాంటి వాటి విషయంలో ప్రోబయోటిక్ అనేది చాలా ఎక్స్ట్రాడినరీగా పనిచేస్తూ ఉంటుంది అనమాట. అలాగే ఇంకొకటి చూసుకుంటే డైజెస్ట్ ఫైర్. సో తిన్న తర్వాత వాళ్ళ కడుపులో కొద్దిగా మంటలాగా అనిపించడం, తీసుకున్న ఫుడ్ మన బాడీకి డైజెస్ట్ అయ్యేలా చేయడం కూడా దీని యొక్క గొప్పతనం అనమాట. దాని విషయంలో కూడా చాలా బాగా పనిచేస్తూ ఉంటుంది. ఇంకొక మెయిన్ బెనిఫిట్ ఏంటి అంటే స్టమక్ అల్సర్స్, గ్యాస్ట్రిక్ అల్సర్స్ కూడా అంటారు. సో పొట్టంతా ఉబ్బరంగా ఉండి అల్సర్గా ఫామ్ అవుతూ ఉంటుంది అనమాట. గ్యాస్ అనేది ఫామ్ అవుతూ ఉంటుంది. దాని విషయంలో కూడా ఈ ప్రోబయోటిక్ అనేది చాలా ఎక్సలెంట్గా పనిచేస్తూ ఉంటుంది. వాళ్ళకు కూడా మనం ఈ ప్రోడక్ట్ అనేది సజెషన్ ఇవ్వచ్చు. సో అలాగే హెపటైటిస్ అంటే ఏంటంటే వాళ్ళకి కొందరికి ఆకలి అవుతే ఎక్కువ అవుతుంది, లేదంటే ఆకలే అవ్వదు అనమాట. సో అలాంటి వాళ్ళ విషయంలో కూడా ప్రోబయోటిక్ అనేది చాలా బాగా పనిచేస్తుంది. ఎందుకంటే దీనిలో ఉన్న కాంబినేషన్ యొక్క ఇంగ్రీడియంట్స్ అలాంటివి అనమాట. మెయిన్గా ఇంకొకటి వచ్చేసి అసిడిటీ ప్రాబ్లం. ఇప్పుడు కామన్గా చూసుకుంటే 100లో 99% పీపుల్కి అసిడిటీ అనేది ఫామ్ అవుతూ ఉంటుంది. ఎందుకంటే వాళ్ళు తీసుకున్న ఫుడ్ అలాంటిది కాబట్టి. సో అసిడిటీ ఫామ్ అవడం వల్ల ఏంటంటే ఛాతిలో మంట, పొట్టలో అనీజినెస్గా ఉండడం. సో వాటి విషయంలో కూడా ఇది చాలా బాగా పనిచేస్తుంది. వాళ్ళకు కూడా మనం ఈ ప్రోడక్ట్ అనేది రిఫర్ చేయొచ్చు. సో ఇంకొక మెయిన్ బెనిఫిట్ ఏంటి అంటే హెపటైటిస్. సో హెపటైటిస్ ఏంటి వాళ్ళకి మెయిన్గా వచ్చేసి ఆకలి అవ్వకపోవడం లాంటి ప్రాబ్లం ఉంటుంది. సో వాళ్ళకు కూడా మనం ఈ ప్రోడక్ట్ అనేది సజెషన్ ఇవ్వచ్చు. ఇంకొక మెయిన్ బెనిఫిట్ వచ్చేసి బ్లీడింగ్ ఫైల్స్, నాన్ బ్లీడింగ్ ఫైల్స్ అనమాట. ఫైల్స్ ఉన్న వాళ్ళకు కూడా మనం ఈ సప్లిమెంట్ సజెషన్ ఇవ్వచ్చు. సో ఫైల్స్ ఉన్న వాళ్ళకి కొందరికి బ్లీడింగ్ అవుతుంది, కొందరికి బ్లీడింగ్ అవ్వదు. సో అలాంటి వాళ్ళకు కూడా మనం ఈ ప్రోడక్ట్ అనేది తప్పకుండా యాడ్ చేయాల్సిందే. ఇంత ఎక్స్ట్రాడినరీ బెనిఫిట్ ఉన్న ప్రోడక్ట్ అనేది ప్రతి ఒక్కరు రిఫర్ చేయాల్సిందే. ఈ చెప్తున్నాం కదా, ఈ బెనిఫిట్ ఉన్న ప్రాబ్లమ్స్ ఉన్న వాళ్ళే కాకుండా ప్రాబ్లం లేని వాళ్ళు కూడా రెగ్యులర్గా ఈ సప్లిమెంట్ అనేది ఒకటి తీసుకోవచ్చు. ఈ ప్రాబ్లం కనుక సిమ్టమ్స్ ఉంటే డైలీ మార్నింగ్ ఒకటి, ఈవినింగ్ ఒకటి వామ్ వాటర్తో తీసుకుంటే కనుక బెస్ట్ రిజల్ట్ అనేది వస్తూ ఉంటుంది. సో ఈ ప్రాబ్లమ్స్ లేని వాళ్ళు కూడా తీసుకోవాల్సిందే. ఎందుకంటే మన గట్ హెల్త్ హెల్దీగా ఉండాలి అంటే దానికి గుడ్ బ్యాక్టీరియా అవసరం. మనం ప్రోబయోటిక్ ద్వారానే మనం దాన్ని ఇవ్వగలుగుతూ ఉంటాం కాబట్టి. సో ఇది అనేది ప్రతి ఒక్కరు కూడా వాడండి. అలాగే మీకు వచ్చిన రిజల్ట్ని కూడా షేర్ చేయండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్. గుడ్ ఐఎంసీ.